నమస్తే డాక్టర్. నమస్తే అండి. అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్ ఇంకా ఈ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఎందుకని తెలుసుకోవచ్చా? యెస్ అండి. ఎస్థెటిక్స్ అనేదే కొంచెం ప్రీమియం అండ్ వ్యానిటీ. ఓకే. అయితే ఎక్కడ ఈ ప్రీమియం అనే టర్మ్ ఎందుకు వాడాల్సొస్తుంది అంటేనండి, హ్మ్. సీ ఒకటి ఎక్స్‌పర్టీస్. వాడే మెషిన్ కావచ్చు, వాడే ప్రోడక్ట్ కావచ్చు. అది ఎక్కడా దొరకని మెషీను, చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రోడక్ట్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్ చేసే సర్జన్, హ్మ్. చేసే డాక్టర్ యొక్క స్కిల్ అండ్ ఎక్స్‌పర్టీస్ కూడా ఈ మీరన్న ఎక్స్‌పెన్స్ కాస్ట్‌లో భాగమే. భాగమే. యెస్. సో మషీన్ ప్రోడక్ట్ ఒక ఎత్తైతే అండి, ఎక్స్‌పర్టీస్ కూడా మనం పే చేస్తున్నట్టు. అయితే ఆ స్కిల్, అంత మంచి స్కిల్ ఉన్నవాళ్ళు, ఆ ప్రీమియం ట్రీట్మెంట్స్కి ఇవ్వగలిగినంత స్కిల్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు మన సరౌండింగ్స్లో. రైట్. సో బ్రాండ్ వాల్యూ కూడా ఒకటి. బ్రాండ్ చాలా సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్, దే చార్జ్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో వీఆర్ నాట్ జస్ట్ పేయింగ్ ఫర్ ద ట్రీట్మెంట్. యెస్. వెనక ఉన్న స్కిల్, ఎక్స్‌పర్టీస్, ప్రోడక్ట్, మషిన్, బ్రాండ్ ఇవన్నిటికీ కూడా పే చేస్తున్నాం కనుక అవి ప్రీమియం అనబడుతున్నాయి అండ్ దే ఆర్ ఎక్స్పెన్సివ్. రైట్. డాక్టర్, పేషెంట్స్ యాక్చువల్‌గా దేనికి పే చేస్తున్నారు అనుకోవాలి? మెడిసిన్ కోసమా? మెషిన్ కోసమా? డాక్టర్ ట్రీట్మెంట్ కోసమానా? యెస్. దేనికి? ఫస్ట్ అండి, ఇవి మాత్రమే కాకుండా ఓకే. దాని వెనక స్టెరిలైజేషన్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది, ల్యాబ్ అనేది ఒకటి ఉంటుంది, యెస్. ప్రోటోకాల్, ప్రాపర్ ప్రోటోకాల్కి కూడా వాళ్ళు పే చేస్తున్నట్టండి. ఓకే. ముఖ్యంగా స్కిల్ అండ్ ఎక్స్‌పర్టీస్ ఫస్ట్ వస్తుంది. తర్వాత హై ఎండ్ మెషినరీ వాడుతుండొచ్చు, ఓకే. క్వాలిటీ ప్రోడక్ట్స్. వెన్ వీ గో ఫర్ సన్ స్క్రీన్లో ఎగ్జాంపుల్ తీసుకోండి, బోలెడు బ్రాండ్స్ ఉంటాయి. యెస్. 200ది ఉంటుంది, 1000 రూపాయలది ఉంటుంది. యెస్. 1000 రూపాయలదని 1000 రూపాయలు పెట్టి తీరుతున్నాం, ఎందుకంటే దాని క్వాలిటీస్ దానివి కనుక. సో ఎక్స్‌పర్టీస్తో పాటు ఆ క్వాలిటీకి కూడా మనం పే చేస్తున్నట్టు, దాని వెనక సిరింజ్కి కూడా మనం యెస్. స్టెరిలిటీ మెయింటైన్ చేస్తున్నందుకు కూడా పే చేస్తున్నాం. ట్రీట్మెంట్ ఏముంది, అన్ని చోట్ల దొరికే ట్రీట్మెంట్సే. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రాపర్గా కస్టమైజ్ చేసి ట్రీట్మెంట్స్ కూడా మనం ప్లాన్ చేస్తాం. ఓకే. అందరికీ మీరు వచ్చారు, మీకు ఇదే ట్రీట్మెంట్, మీకు ఇదే ట్రీట్మెంట్ కాదు. మీ స్ట్రెస్ లెవెల్స్, మీ స్లీప్ లెవెల్స్, మీ బ్లడ్ టెస్ట్ని బట్టి మీకు ఒక ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఆ కస్టమైజింగ్, ఆ స్కిల్, ఆ జడ్జ్మెంట్, ఓకే. డాక్టర్ యొక్క జడ్జ్మెంట్కి పే చేస్తున్నట్టు ఓవరాల్గా చూడాలంటే. మీకు ఏది సూటబుల్ అనేది జడ్జ్మెంట్ ఇస్తున్న డాక్టర్ స్కిల్కి మనం పే చేస్తాం. అంటే టోటల్గా మెడిసిన్, మెషిన్, డాక్టర్తో పాటు ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్న చాలా ఉంటుంది. చాలా వాటి చూసి జనరల్గా ఏంటంటే కాల్ చేసి ఈ ట్రీట్మెంట్కి ఎంత అని అడిగేస్తూ ఉంటారు. అవును. అక్కడ ఇది ఎక్కువ ఇది తక్కువ అని డిసైడ్ అవుతూ ఉంటారు. లేదు, క్వాలిటీ కమ్స్ విత్ అ ప్రైస్. ఓకే. అది మనం గ్రహించిన నాడు డెఫినెట్గా రిజల్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అది. ఓకే. సో క్లుప్తంగా ఆన్లైన్లో లేకపోతే ఫోన్లో డిసైడ్ కాకుండా వచ్చి డాక్టర్ని మీట్ అయ్యి డిసైడ్ అవ్వటం బెటర్. బెటర్ కదండి. Yes. మ్యామ్, ఒక్కొక్కసారి ఒక్కో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కన్సల్ట్ అవుతాం, కనుక్కుంటాం, కానీ ఎందుకో మళ్ళీ ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అన్న డౌట్ వస్తుంది అవునండి. మాలో చాలామందికి. అప్పుడు తీసుకున్నప్పుడు రిజల్ట్ వేరేగా వస్తుంది. ముందు డాక్టర్ దగ్గర రిజల్ట్ ఒకలా వచ్చి నెక్స్ట్ డాక్టర్ దగ్గర రిజల్ట్ ఒకలా వస్తుంది. అంటే డాక్టర్ ప్రాబ్లమా, మిషన్ ప్రాబ్లమా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అండి, లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఉంది. ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది కదా అనేసి లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఓకే. ఎంత హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినా ఎక్స్పర్టీజ్ అక్కడ ప్రాపర్గా లేనప్పుడు, సర్జన్ లేదా పెర్ఫామ్ చేస్తున్న డాక్టర్ ప్రాపర్గా అనలైజ్ చేయలేనప్పుడు ప్రాబ్లమ్ని, అది వృధానే ట్రీట్మెంట్. ఎందుకు అంటే నార్మల్గా మీ ఏజ్ పిల్లలు అనుకోండి, వాళ్ళు లేజర్ హెయిర్ రిడక్షన్కి వచ్చినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అవుతుంది. ఇది రివర్సిబుల్ ఒక ఏజ్లో. మరొక ఏజ్లో, మెనోపాజ్ అయిపోయిన ఏజ్లో సేమ్ ప్రాబ్లం, నాకు హెయిర్ ఎక్కువగా వస్తుంది అని వచ్చిన వాళ్ళకి అదే ట్రీట్మెంట్ వర్క్ అవ్వదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ డిఫరెంట్. సో ఆ లెవెల్స్ని కంట్రోల్ చేయకుండా చేయలేని పరిస్థితిలో ఆ ఏజ్లో ఉన్నప్పుడు, ఆ కండిషన్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ వేరీ అవుతాయి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎక్స్పర్టీస్. లేదండి మీకు ఇప్పుడు కాదు, ఈ లెవెల్స్ కంట్రోల్కి వచ్చినాకనే చేద్దాము అని ట్రీట్మెంట్కి నో చెప్పగలిగిన స్కిల్ఫుల్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ రిజల్ట్స్ ప్రాపర్గా ఉంటాయి. లేదు అంటే యూ కీప్ ఆన్ స్పెండింగ్ ఆన్ దీస్ సెషన్స్. సో ముందే బ్లడ్ టెస్ట్ చూసి ప్రాపర్ అనాలిసిస్ చేయగలిగిన ఎక్స్పర్టీస్ని మీరు కలిస్తే ఆ రిజల్ట్స్ వేరీ అవుతాయి ఖచ్చితంగా. సో అందుకని ఇక్కడ కేవలం మషిన్ మీద డిపెండ్ అవ్వడం కాదు, దాని వెనక అది పెర్ఫామ్ చేస్తున్న ఆ మషిన్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా అనలైజ్ చేశారా లేదా అనేది ముఖ్యం. రైట్.
డాక్టర్, ఈ సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా నమ్ముతున్న ఈ డాండ్రఫ్ హెయిర్ మిత్ అనేది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఓకే. ఎగ్జాంపుల్ వన్ వర్డ్లో చెప్పాలంటే హెయిర్ గ్రోత్ ఆయిల్స్, ఓకే. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్, సిరమ్స్ ఇలాంటివి. ఓకే. షాంపూ 2 నిమిషాలు పెట్టే షాంపూ నిజంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందా అంటే మీరు చెప్పగలరు నో అని, బట్ స్టిల్ వి లుక్ ఫర్ సంథింగ్. జుట్టు రాలుతుంది అనగానే ఫస్ట్ చేసే పని ఏంటి? ఏ నూనె పెట్టాలి, ఏ షాంపూ. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అని బాగా విన్న బ్రాండ్ కొంటాం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనే పదానికి మనం అక్కడ ప్రాముఖ్యతని ఇస్తున్నాం. అది తప్పని మీకు కూడా తెలుసు. మీరు చెప్పండి, కాదా? 2 నిమిషాలు పెట్టే షాంపూ నిజంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలదా? లేదు కదా. సో ఈ పదాలు పట్టుకొని మనం మోసపోతున్నామేమో చాలా వరకు. ఐ డోంట్ సే కొన్ని ఆయిల్స్ పెనిట్రేట్ కాగలవు, నాట్ ఆల్, బట్ ఏది పడితే అది కాదు. కొన్నిసార్లు కొన్ని ఆయిల్స్ అనేవి స్కాల్ప్ని ఇరిటేట్ చేసినప్పుడు కొద్దో గొప్ప హెయిర్ టెంపరీగా కనపడచ్చు, దట్స్ నాట్ పర్మనెంట్. సో దానికి మురిసిపోయి ఈ ఆయిల్ పనిచేస్తుంది అనుకొని యుగాలు వాడేస్తూ ఉంటారు చాలామంది, రిజల్ట్స్ రావు. సో ఆ పదాన్ని పట్టుకొని వేలాడకండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఈ మధ్య కొత్తగా కొరియన్ సీక్రెట్ అని చెప్పి రైస్ వాటర్ అని, రైస్ పేస్ట్ అని, ఇలా చాలా, ఇది నిజంగా? కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే. కాకపోతే నిజంగానే కొరియన్ స్కిన్ అలా ఉంటుందా? లేదు, మనం మీడియాలో చూస్తున్నాం అవి అంతే. ఓకే. గ్లోరిఫై చేస్తున్నారు అక్కడ అంతే తప్ప అక్కడ కూడా పింపుల్స్ అవుతాయండి. అక్కడ టీనేజ్లో పింపుల్స్ అవుతాయి, అక్కడ లావుపాటి వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దే మెయింటైన్. అక్కడ 12 ఏళ్ల నుంచే స్కిన్ మెయింటెనెన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మన దగ్గర అది లేదు. అక్కడ 6 నెలల నుంచి సన్ స్క్రీన్ పూస్తారు. సో మెయింటెనెన్స్ అనేది అక్కడ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కనుక కొంచెం బెటర్ క్వాలిటీ స్కిన్ అక్కడ మనం చూడవచ్చు. అంతేకాని మనకున్న ప్రాబ్లమ్స్ అక్కడ లేవంటే లేదు, అక్కడ కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆ ఇంటర్వెన్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది వాళ్ళ విషయంలో జరుగుతుంది. మనం బాగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యం. ఇప్పుడు జుట్టు రాలుతుంది, ఒక ట్రీట్మెంట్ ఏదో తీసుకున్నాము, లేదా ఒక సీరమో ఏదో వాడాము, బెటర్ అయింది. బెటర్ కాగానే ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని వదిలేసేస్తాం. సో ఆ కన్సిస్టెన్సీ మనలో లోపించింది. సో అలాంటి బయట ప్రోడక్ట్స్ మనకు అందుకే అపరూపంగా అనిపిస్తున్నాయి, మ్యాజిక్లా అనిపిస్తున్నాయి. అలాంటివి పెట్టినప్పుడు మన దగ్గర కూడా ఉంటాయండి, ఫార్మసీ మెడిసిన్స్లో కూడా చాలా మంచి క్వాలిటీ స్కిన్ కేర్ ఇవి ఉంటాయి, కాస్మెటిక్స్. కాకపోతే మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని గ్లోరిఫై చేసుకున్నాము కనుక అవి నచ్చుతున్నాయి మనకి. అండ్ నిజం చెప్పంటే కొన్ని ప్రోడక్ట్స్ చాలా మంచివే ఉంటాయండి, కన్సిస్టెంట్గా వాడినప్పుడు ప్రాపర్ అడ్వైస్ తీసుకొని, డాక్టర్ అడ్వైస్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ బేస్డ్గా వెళ్ళినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. రైట్. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి బ్లడ్ టెస్ట్ ఫస్ట్ చేయించుకోవాలి? చేయండి, ఇక్కడ 2 రకాలుగా చూడాలి. ఒకటి, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి రాసే బ్లడ్ టెస్ట్ మారచ్చు. ఇప్పుడు నేను చెప్పే వాటి ప్రకారం చూస్తే జనరల్గా వైటమిన్స్, మినరల్స్, హార్మోన్స్ చెక్ చేయాలి అంటారు. వైటమిన్స్కి వచ్చేసరికి బేసిక్లో బేసిక్ డి వైటమిన్, B12, డి అగైన్ కమ్స్ అండర్ హార్మోన్ ఆల్సో అండి, B12 ఇలాంటివి. మినరల్స్లోకి వచ్చేసరికి ఫెరిటిన్ లాంటివి చూస్తారు. అలాగే ఐరన్ రిజర్వ్స్, ఐరన్ సప్లై ఎట్లా ఉంది అనేది కూడా చూస్తారు. దెన్ హార్మోనల్ దీనికి వచ్చేసరికి హెయిర్ బాల్డింగ్ వైపు వెళ్తున్నప్పుడు సీరం టెస్టోస్టెరాన్, ఫ్రీ టెస్టోస్టెరాన్స్ చూస్తారు. అలాగే ఆడవాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉంది అనిపించినప్పుడు HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్తో పాటుగా థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి, అలాగే కొన్ని స్కాన్స్ రాస్తారు, పెల్విక్ స్కాన్, నెక్ స్కాన్ లాంటివి కూడా రాస్తూ ఉంటాం. సో అసలైతే కన్సల్టేషన్లో వీళ్ళది ఏకోవా, హార్మోనలా, ఇన్ఫ్లమేటరీయా, న్యూట్రిషనలా, డిహైడ్రేషన్ వల్ల అవుతుందా, హ్యాబిట్స్ వల్ల అవుతుందా, ఈ డిఫరెన్షియేట్ చేసుకొని అప్పుడు బ్లడ్ టెస్ట్ రాసినప్పుడు బాగా ఫిల్టర్డ్గా డయాగ్నోసిస్ చేయడానికి ఉంటుంది, ప్రిసైజ్డ్గా డయాగ్నోసిస్ ఇవ్వడానికి ఉంటుంది. సో జనరల్గా హెయిర్ టెస్ట్లలో ఇవి ఉంటాయండి. సమ్టైమ్స్ డిహైడ్రేషన్ ఉందనుకోండి, సీరం ఎలక్ట్రోలైట్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.